అయినా పెద్దొదిన బాధంతా మీరేదో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని కాదు, వాళ్ళ చెల్లెల్ని అన్నయ్యకిచ్చి కట్టబెడదామని చూసింది. కొంపదీసి మీ ఆవిడ్ని గాని లోపల పెట్టి బయట నుంచి తాళం వేసావా ఏంటి? నోరు మూసుకొని లోపల పడి ఉండమంటే లోపల ఉన్నానని అందరికి చెప్తావటే. నా కూతురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనివ్వకుండా చేసింది ఆ రాక్షసి. నా కూతురు ఆశలన్నిటిని కూలదీసేసింది. ప్రేమించిన సూర్యాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా కూతురు ఎంతగా కుమిలిపోతుందో మీకు తెలుసా? దీనంతటికి కారణం మీరే మీరే మీరే, ముమ్మాటికి మీరే. ఏమైనా దాని చేతిలో నేను ఓడిపోయాను. దాని నాశనం చూసే వరకు నాకు మనస్సంది. ఇక్కడేం చేస్తున్నావు కాంచన? ఈరోజు వాడు ఫస్ట్ నైట్, వెళ్ళి అమ్మాయిని రెడీ చేయొచ్చు కదా. ఇంకా నయం, పక్క సర్ది పూలు చల్లమన్నారు కాదు. అసలు దాని నీడంటేనే పడదు నాకు. అలాంటిది దాని శోభనానికి నన్ను అలంకరించమంటారా? చిచ్చి, ఈ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? కాంచన, ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాను, నీ ధోరణి ఏం బాగలేదు. ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? ఎవరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? మీరా నేనా? మా చెల్లెల్ని మీ తమ్ముడికిచ్చి చేయమంటే కాదన్నారు. పోనీ మీరనుకున్నట్టు ఆ ప్రియనిచ్చి చేయగలిగారా? అది లేదు. ఇప్పుడు ఏమీ జరగనట్టు ఏర్పాట్లన్నీ బాగానే చేస్తున్నారు. ఏం చేయమంటావు? చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంటాడని నేనేమైనా కలగన్నానా? నేను ముందు నుంచి చెప్తున్నా, మీరు నా మాట ఎక్కడ పట్టించుకున్నారు? పిల్లి కొట్లాడి రొట్టె ముక్కను తీసుకెళ్లి కోతికి అప్పగించినట్టు మీరు నేను పోట్లాడుకుని చివరికి సూర్యని తీసుకెళ్లి భార్గవికి అప్పగించాం. అనుకున్నది సాధించలేదని నా కడుపు రగిలిపోతోంది. ఇంత కూడా పౌరుషం లేదా మీకు? ఇంత చేసినా వాళ్ళని మెడ పట్టుకుని బయటికి గంటేయకుండా ఇంకా మర్యాదలు చేయమంటారా? మర్యాదలు చిచి! ఎవరిని మెడబెట్టుకుని గంటేయమంటావు? నీకున్న ఆవేశం నాకు కూడా ఉంది. ఈ ఇంట్లో నాకెంత హక్కు ఉందో వాడికి కూడా అంతే హక్కు ఉంది. వాడిని ఏమైనా అంటే రేపు నా ఆస్తి నాకు పంచు బయటకు వెళ్ళిపోతానంటాడు. అప్పుడేమవుద్ది? ఉన్న పరువు ప్రతిష్టలు కాస్త పోగా నా పెద్దరికం కూడా పోతుంది. ఇప్పుడేదో మీ పెద్దరికం నిలబడినట్టు మాట్లాడుతున్నారే. ఎప్పుడైతే మీ తమ్ముడు మీ మాట కాదని వేరే పెళ్లి చేసుకున్నాడో అప్పుడే మీ పరువు మర్యాద గాల్లో కలిసిపోయాయి. అలాంటి వాణ్ణి ఇంట్లో పెట్టుకోవడం కంటే బోడి సగం ఆస్తి పోతే పోయిందని బయటికి గెంటేయాల్సింది. అదేనే నీకు నాకు ఉన్న తేడా. నువ్వు ఎమోషనల్గా ఆలోచించావు, నేను బిజినెస్ పరంగా ఆలోచించాను. సూర్యకి రాజేంద్ర కూతురినిచ్చి చేస్తే మన బిజినెస్ రెట్టింపవుతుందని ఆశపడ్డాను. కానీ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఒక్కోసారి పరిస్థితులకు తలవంచక తప్పదు. కాంచనా, ఇప్పుడు రాజేంద్ర కూతుర్ని కాకుండా అన్న కూతుర్ని చేసుకున్నాడు. దాంతో నేను అనుకున్నది జరగదు. అలాగని ఆవేశపడి సూర్యుని భార్గవిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే ఇప్పుడు మనకున్న ఆస్తి బిజినెస్ రెండు ముక్కలవుతాయి. మనం ఆస్తిలో బిజినెస్లో భాగం పంచడమే కాకుండా ఆ రాజేంద్ర ముందు చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నాకు వస్తుంది. కాబట్టి నేనెందుకు చేశానో అర్థం చేసుకొని వాళ్లతో కాస్త క్లోజ్గా ఉండడానికి ప్రయత్నం చేయి. వాళ్లతో క్లోజ్గా ఉంటాను, లేక వాళ్ళని క్లోజ్ చేస్తాను, చూస్తూ ఉండండి. అబ్బబ్బా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కావ్య? ఏమొదినా, లోపలికెళ్ళాక ఎలాగో తీసేయాలి కదా అని వద్దంటున్నావా? ఆ మైకురాలు అనుకున్నాను కానీ బాగానే ఆట పట్టిస్తున్నావు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆట పట్టిస్తాను వదినా. రేపటి నుంచి నువ్వు దొరుకుతావా వదినా అని చెప్పి నా మీద పెత్తనం చెలాయించావు. నీకు బాగా మాటలు ఎక్కువైపోయాయి. లాభం లేదు, నీకు తొందరలోనే పెళ్లి జరిపించేయాలి. అలాగే, కాకపోతే నా పెళ్లి చేసే ముందు ఒక చిన్న కండిషన్. ఏంటది? చిప్పో. సరేలే. నిజం చెప్పు.
నవ్వండి, ఇంక ఈ నవ్వులు ఎంతోసేపు ఉండవు. ఏంటా ఏకేకులు పక్కపక్కలు? తొందరగా రెడీ చెయ్యి, ముహూర్తానికి టైం అవుతోంది. నా చెల్లెలి చేతికిచ్చి ఈ పాల గ్లాస్ పంపించాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి పనికి మాలిన దాని చేతికిచ్చి పంపించాల్సి వస్తుంది. నా ఆశలన్నీ బుగ్గిపాలు చేసిన దాన్ని నేను సుఖంగా బ్రతకనిస్తానా? దాన్ని బుగ్గిపాలు చేస్తాను. ఇప్పుడు ఈ పాలు భార్గవితో పాటు సూర్య కూడా తాగుతాడు. అంటే సూర్య కూడా చచ్చిపోతాడు. నా టార్గెట్ భార్గవి మాత్రమే కదా. ఇప్పుడు సూర్య కూడా చచ్చిపోతే ఎలా? చస్తే చావని. అసలు ఇవన్నీ జరగడానికి కారణం వాడే. నేను చెప్పినట్టు నా చెల్లెల్ని చేసుకునుంటే ఇలా అర్ధాంతరంగా చచ్చే కర్మ పట్టుండేదా? సూర్య చచ్చిపోతే మా ఆయన ఊరుకుంటాడా? తీగలాగితే డొంకంతా కదిలి మళ్ళీ నా మెడకే చుట్టుకుంటుందేమో. ఆ మాత్రం మొగుణ్ణి మేనేజ్ చేసుకోలేనా? అసలు సూర్య బయటకెళ్తే ఆస్తి సగమవుతుందని ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా ఇంట్లో పెట్టుకున్నారు మా ఆయన. అలాంటిది సూర్య పోయి అసలు ఆస్తి ఎప్పటికీ సగం కాకుండా ఉండే అవకాశాన్ని నేనిస్తుంటే కాదంటారా? ముందు వీళ్ళని అడ్డం తొలగించుకుని నా పగ చల్లార్చుకొని మిగతా విషయాల గురించి తర్వాత ఆలోచించుకోవచ్చు. కావ్య, వస్తున్నా వదినా. ఏంటొదినా? ఈ పాలు తీసుకెళ్ళివ్వు.
వదినా ఆ, ఆ, ఎప్పుడెప్పుడు పాల గ్లాస్ పట్టుకొని అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోదామని ఆత్రంగా ఉందా? ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. ఇదిగో వదినా, పాల గ్లాస్తో లోపలికి వెళ్ళడం కాదు, 9 నెలలు తిరిగేసారు కల్లా బంగారం లాంటి బాబుని నా చేతిలో పెట్టాలి. కాదు కాదు కాదు, బాబుని పాపని ఇద్దరిని నా చేతిలో పెట్టాలి. ఏంటి నీ కల్లర్ ఎక్కువైపోతుంది. భగవంతుడా, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సూర్యకి దక్కకూడదు. ఈ ఒక్క రాత్రి అతని నుంచి తప్పించుకునే మార్గం చూడు తండ్రి. సని 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 రే సా సా సని 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 రే 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 సగ పామ మాయలు బొమ్మరిల్లు మాయలు బొమ్మరిల్లు. భగవంతుడా, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సూర్యకి దక్కకూడదు. ఈ ఒక్క రాత్రి అతని నుంచి తప్పించుకునే మార్గం చూడు తండ్రి. సని 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 రే సా సా సని 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 రే 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 సగ పామ 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 భార్గవి, గగ మద మాగగ ఇదంతా సిగ్గే. నువ్వు సిగ్గుపడుతున్నప్పుడు చాలా అందంగా ఉంటావు. గగ మసగ మాగగ ఈ పాల కంటే ముందు నీతో పంచుకోవాల్సిన మురిపాలు చాలా ఉన్నాయి. 1 minute. పెళ్లికి ముందే చెప్పాల్సిన ఎన్నో విషయాలు పెళ్ళైన తర్వాత కానీ చెప్పే అవకాశం రాని మొట్టమొదటి ప్రేమికుడిని నేనేనేమో భార్గవి. అబ్బా, ఈ రాత్రికి ఎలా తప్పించుకోవాలని నేను ఆలోచిస్తుంటే మధ్యలో ఈయనగారి సోదేంట్రా బాబు. సని 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 రే నువ్వు చెప్తే నమ్ముతావు లేదో భార్గవి, నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చావు గుర్తుందా? సని సని రే ఆ రోజు ప్రియ కంప్యూటర్లో ఏదో ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసావు. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడే నీ పిక్చర్ నా మైండ్ అనే కంప్యూటర్లో డౌన్లోడ్ అయిపోయింది భార్గవి. ఇలా ఎంతమంది పిక్చర్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఎందరి జీవితాలతో ఆడుకున్నావా? ఆ రోజు నీ టాలెంట్ చూసి నీకు జాబ్ ఇచ్చాను అనుకున్నాను, కానీ ఆ రోజే నీకు నా మనసులో కూడా చోటిచ్చానని ఆ తర్వాత తెలిసింది. అబ్బో, ఏదో నేనే ఫస్ట్ లవర్ అయినట్టు, ఫస్ట్ టైం నాతోనే ఐ లవ్ యూ చెప్పినట్టు ఎంత బాగా మాట్లాడుతున్నావురా. నా మనసులో నువ్వు ఏదో మూల ఉన్నావు అనుకున్నాను, కానీ కాలం గడిచే కొద్దీ నువ్వు నా మనసును పూర్తిగా ఆక్రమించుకున్నావు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా మనసులో భద్రంగా దాచుకున్నాను. నోట్లో పంచదార వేసుకున్నట్టు ఎంత తీయగా మాట్లాడుతున్నాడా. ఇలా మాయ మాటలు చెప్పి అక్కని బుట్టలో వేసుకుని మోసం చేస్తుంటాడు. నేను అక్క డైరీ ఇస్తే గాని పెళ్లి చేసుకుని చెప్పినా డైరీ దొరికితే ఎక్కడ అసలు రంగు బయటపడుతుందోనని నా కళ్ళెదురికే కాల్ చేసి ఏవి ఎరుగునట్లు నన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు.
ఇలాంటి నయవంచకుణ్ణి అసలు క్షమించకూడదు. ప్రతి క్షణం బాధపడేట్లు చేయాలి. ఒక ఆడదానికి చేసిన పాపం ఊరికే పోదని తెలియచేయాలి. తెలియచేస్తాను. ప్రతీకారం తీర్చుకుంటాను. ప్రతీకారం తీర్చుకోవాలంటే ముందు ప్రేమ నటించాలి. ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, అస్సలు నువ్వేం మాట్లాడటం లేదు. ఒక్క విషయం చెప్పు, మొదటిసారిగా నువ్వు నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? ఏమనిపించిందో చెప్పలేను, కానీ మనిద్దరికీ రాసిపెట్టింది కాబట్టే అసలు జాబ్ చేయాలన్న ఉద్దేశమే లేని నేను మీరు ఆఫర్ ఇవ్వగానే ఒప్పుకున్నాను. కరెక్టే భార్గవి, నిజంగానే మనిద్దరికీ రాసిపెట్టుంది. అందుకే ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనం ఒకటి కాకుండా ఆపలేకపోయారు. అప్పుడే తొందరపడితే ఎలా? మరి అవి మన వైపు ఎలా చూస్తున్నాయో చూడండి. చాలు భార్గవి, తినండి ప్లీజ్. నువ్వు తినవా? నాకు జాంగ్రీ అంటే ఇష్టం ఉండదు. కావాలంటే లడ్డూ తింటాను. భార్గవి, ఈ మొదటి రాత్రి కేవలం భార్యాభర్తలు శారీరకంగా కలవటం కాదు, రెండు మనసుల కలయిక, రెండు ఆత్మల సంగమం. ఈ రోజు నుండి నువ్వు నాలో సగం. అందుకే ఈ సగం జాంగ్రీ నువ్వు తినాలి ప్లీజ్. మన స్వచ్ఛమైన ప్రేమ కోసం నువ్వు తినాలి. వద్దనకూడదు ప్లీజ్ భార్గవి, తిను. వద్దండి, ముందు మీరే తాగండి. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి